హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు రత్నం బురుగు గారు ఉన్నారు. సో ఆయన బీటెక్ సివిల్ ఇంజనీర్ అండ్ ఎంఎన్సీస్ లో 30 years ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకి. అలాగే ఎల్జేడి నాయకుడు శరత్ యాదవ్ అండ్ జావేద్ రాజా గారి ప్రియ శిష్యులు కూడాను. సో మామూలుగా ఆయన లోకల్ నాన్ లోకల్ అన్నింటిలో కూడా బిల్డింగ్స్ కట్టేస్తారు. ఇక ఆ పని ఆపేసి మెరుగైన సమాజం కోసం పాటుపడుతున్నారు. ఒకసారి ఆయన జర్నీ గురించి చూసాం కదా, ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం ఆయనతో. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్ మీరు ఇప్పుడు మెరుగైన సమాజం కోసం పాటుపడడానికి ఉన్నారని చెప్పేసి చెప్పాను సార్. సో మనం ఇప్పుడు సమాజంలో కొన్ని జరుగుతూ ఉంటాయి ఇష్యూస్. అదే విధంగా అందులో భాగంగానే నిన్న జరిగిన ఇష్యూస్ సార్. పుష్ప 2 సినిమా కోసం అని చెప్పేసి చూడడానికి సంధ్య థియేటర్ వ్యక్తి వాళ్ళ ఫ్యామిలీతో కలిసి వెళ్ళారు. సో అక్కడ భారీగా తొక్కిసలాట జరిగి ఆమె చనిపోవడం జరిగింది. దానిపైన రకరకాల మంది రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అక్కడికి అల్లు అర్జున్ గారు రావడం వలన ఎక్కువ క్రౌడ్ వచ్చారు, అందుకే ఆమె చనిపోయింది, దీనికి రెస్పాన్సిబిలిటీ అల్లు అర్జున్ గారు వహించాలని చెప్పేసి కొంతమంది. అసలు ఫస్ట్ డే ఫస్ట్ షో వెళ్ళాల్సిన అవసరం ఏముంది? అంత పెద్ద క్రౌడ్ వస్తారు, మీకు అవసరమా పిల్లల్ని పట్టుకొని చూడడం అని చెప్పేసి వీళ్ళ ఫ్యామిలీ అన్న వాళ్ళు ఉన్నారు. సో అల్లు అర్జున్ గారు వస్తున్నారని తెలిసి కూడా అంత సెక్యూరిటీ ఏర్పాటు చేయట్లేదు, పోలీసులదే తప్పు అని వాళ్ళ మీద నిందలేస్తున్నారు. థియేటర్ యజమాని కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదని వాళ్ళని అంటున్నారు. సో ఇన్ని రకాల అభిప్రాయాలు ఇష్యూ పైన రావడం మనం చూస్తున్నాం సార్. ఎంటర్ గా ఈ ఇష్యూను చూసుకుంటే మీ ఒపీనియన్ ఏంటి, మీ విశ్లేషణ ఏంటి సార్ దీనిపైన? ఇందులో అల్లు అర్జున్ తప్పు లేదు. ప్రేక్షకులను అభిమానులకు దగ్గరవటం, హీరోగా, ప్రజల హీరోగా, అభిమానుల హీరోగా మేము అల్లు అర్జున్ అభిమానిస్తున్నాం. ఈ సినిమా కూడా ప్రేక్షకులకు సంతోషాన్ని, ఉల్లాసాన్ని, వినోదాన్ని కల్పించాలని ఆశిస్తున్నాం. అల్లు అర్జున్ కూడా విషయం చెప్తున్నాం. ఇందులో నిందితులు, దోషులు ఎవరంటే సినిమా హాలు యజమాని, ఆ లోకల్ అధికారులు, సినిమా థియేటర్ వినోదానికి సంబంధించిన అధికారులు, జిల్లా అధికారి, ఈ సినిమా రంగానికి సంబంధించిన సెక్రటరీ, మంత్రి, ఈ 5గురు దోషులు. వీళ్ళని శిక్షించాలి, అల్లు అర్జున్ మీద కేసు తీసేయాలి. ప్రేక్షకులకు, అభిమానులకు దగ్గర అవటం, హీరోగా ఆయన చేసిన మంచి పని, దీన్ని మేము స్వాగతిస్తున్నాం కూడా. కానీ సార్ మామూలు ఒక స్టార్ హీరో వస్తున్నారంటే అక్కడికి క్రౌడ్ ఎంత మంది వస్తారో మనకు తెలుసు. అంతకుముందు దేవరా రిలీజ్ ఈవెంట్ అప్పుడు కూడా ఒక చిన్న దాంట్లో ఈవెంట్ పెట్టేసరికి విపరీతమైన క్రౌడ్ రావడం, అది క్యాన్సిల్ అవ్వడం మనం చూసాం. సో ఇప్పుడు ఇటువంటి థియేటర్కి అక్కడ గ్యాపే ఉండదు. అటువంటి థియేటర్కి అల్లు అర్జున్ గారు వస్తున్నారని తెలిస్తే టికెట్ కొన్న వాళ్ళు వెళ్తారు, టికెట్ కొనిన వాళ్ళ అభిమానులు అందరూ కూడా వెళ్తారు. మరి అటువంటి అప్పుడు తొక్కిసలాట జరుగుతుంది, ఇది అల్లు అర్జున్ గారు కూడా కాస్త గ్రహించుంటే బాగుండు అన్న ఒపీనియన్ కూడా వస్తుంది సార్. దానికి మీరేం సార్? ఇందులో అల్లు అర్జున్ గ్రహించున్నాడు. దీనికి వ్యవస్థ ఫెయిల్యూర్. ఇక్కడ అల్లు అర్జున్ కాదు విఫలం చెందింది, అక్కడ లోకల్ అడ్మినిస్ట్రేషన్, ఆ ప్రాంత అధికారులు, జిల్లా అధికారులు, రాష్ట్ర అధికారులు. దీనికి తెలంగాణ మంత్రి మండలి కూడా బాధ్యత వహించాలి. వాళ్ళ వైఫల్యం కానీ అల్లు అర్జున్ వైఫల్యం ఇందులో లేదు. సో ఇక్కడ వీళ్ళ ఫ్యామిలీ గురించి వచ్చేసరికి, అంటే ఫస్ట్ డే ఫస్ట్ షో అంత పెట్టి పిల్లల్ని తీసుకొని క్రౌడ్ ఎక్కువగా ఉంటారని తెలిసి కూడా మీరు వచ్చారు, అది మీ మిస్టేక్ కూడా ఉందని చెప్పేసి వాళ్ళ హస్బెండ్ పైన కూడా కొన్ని విమర్శలు రావడం మనం చూస్తున్నాం సార్. సో వాళ్ళ ఫ్యామిలీ పైన వస్తున్న విమర్శల పట్ల మీ ఒపీనియన్ ఏంటి? ఇది స్వతంత్రం. నేను ఇంటర్మీడియట్ చదువుకునేటప్పుడు మా పక్క పోర్షన్లో ఉండేవాళ్ళు తల్లి, భర్త, 2 కూతుర్లు, 4 చిరంజీవి సినిమా ఫస్ట్ షో చూడాలనే ఒక సెంటిమెంట్ ఉంది. దాన్ని మనం స్వాగతిస్తున్నాం. ఆ కుటుంబాన్ని నేను స్వాగతిస్తున్నాను. ఆ చనిపోయిన స్త్రీకి న్యాయం చేయాలి. ఆ బిడ్డలకి మెరుగైన వైద్యం అందించాలి. దీనికి ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి, ప్రొడ్యూసర్ బాధ్యత తీసుకోవాలి, సినిమా థియేటర్ వాళ్ళు బాధ్యత తీసుకోవాలి. వాళ్ళకి బతికించాలి, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి ప్రాణాపాయం కాకుండా మెరుగైన వైద్యం అందించాలి. దీనికి ప్రభుత్వం, వ్యవస్థ మంచి చర్యలు తీసుకోవాలి, ఎఫెక్టివ్గా పనిచేయాలి. ఈ యాక్సిడెంట్ జరిగింది, ఈమె చనిపోయింది అంటే చెక్ లిస్టులు ఉన్నాయి. ఒక ప్రముఖ హీరో వస్తున్నాడు, ఒక థియేటర్కి వస్తున్నాడు అంటే ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో చెక్ లిస్టులో ఉన్న అధికారులందరినీ శిక్షించాలి. అది నేను కోరుకుంటున్నాం. లోక్తాంత్రిక్ జనతాదళ్ ప్రజలందరి తరపున, తెలంగాణ ప్రజల తరపున నేను అదే ఆశిస్తున్నాను. అంటే హీరో గారి మిస్టేక్ ఏమీ లేదు, హీరో మిస్టేక్ లేదు, అల్లు అర్జున్ మిస్టేక్ లేదు. అల్లు అర్జున్ తెలివిగా, మనిషిగా, ప్రేమ ఉన్న వ్యక్తిగా మేము చూస్తున్నాం. ఆయన క్రియలన్నీ కూడా బాగున్నాయి. ఆయన సినిమా కూడా బాగా ఆడాలి, ఆయన భవిష్యత్తు కూడా బాగా ఉండాలని ఆశిస్తున్నాం. సార్ ఇక్కడ వాళ్ళ హస్బెండ్, చనిపోయిన మహిళ రేవతి వాళ్ళ హస్బెండ్ మాట్లాడారు. సో ఆయన ఏం చెప్తున్నారంటే, మేము టికెట్స్ కొన్నాము, తీసుకొని లోపలికి వెళ్ళినప్పుడు క్రౌడ్ ఏం లేరు, నార్మల్ గానే ఉన్నారు,
అల్లు అర్జున్ గారు ఎప్పుడైతే వచ్చారో అప్పుడే క్రౌడ్ వచ్చారు, అప్పుడే ఈ తొక్కిసలాట జరిగింది, దాని వల్లే నా భార్య చనిపోయింది, సో దీనికి కారణం అల్లు అర్జున్ గారే అన్నట్టుగా వాళ్ళ హస్బెండ్ మాట్లాడుతున్నారు. మరి ఆయన మాటలు ఏ విధంగా చూడొచ్చు సార్? ఆయన యొక్క భార్య చనిపోయి బిడ్డలు ఆసుపత్రిలో గాయాల పాలై ఉన్న పరిస్థితిలో మాట్లాడిన దాన్ని నేను ఏకీభవిస్తూ ఆయనకి సానుభూతి తెలుపుతున్నాను. కానీ అందులో న్యాయము చట్టము లేదు. చట్ట ప్రకారం సినిమా థియేటరు ఆ లోకల్ అడ్మినిస్ట్రేటివ్ వింగ్ ఫెయిల్ అయింది, వాళ్ళని శిక్షించాలి, వాళ్ళని కఠినంగా శిక్షించాలి. చెక్ లిస్టులు ఏమేమి ఉన్నాయి, ఎవరెవరు ఆ చెక్ లిస్టులన్నీ ఫాలో కావాలి, ఆ కాని వారందరినీ శిక్షించాలి. ఆ చనిపోయిన ఆమె భర్త అడుగుతున్న శిక్షను ఆ చెక్ లిస్టులన్నీ ఇంప్లిమెంట్ చేయాలి, చెక్ చేసి అమలు చేయని అధికారులను, నిర్లక్ష్యం చేసిన అధికారులను శిక్షించాలి, కానీ అల్లు అర్జున్ కాదు. సార్ అంటే మీరు పొలిటికల్ గా అధికారుల పైన విమర్శలు చేస్తున్నారు అనుకోవాలా, లేకుంటే నార్మల్ గా ఒక సామాజిక బాధ్యత తీసుకొని విమర్శ చేస్తున్నారు అనుకోవాలా? ఇక్కడ నేను ఒక సాటి మనిషిగా, ఒక సాటి అభిమానిగా, వినోదాన్ని ఆకాంక్షించి చూసే ఒక మనిషిగా ముందు చెప్తున్నాను. ఒక రాజకీయ వ్యవస్థ, ఒక మంత్రిమండలి ఉంది, ఆ మంత్రిమండలి ఇక్కడ వైఫల్యం చెందింది అనేది తెలియపరుస్తుంది. సెక్రటరీస్ ఉన్నారు, సెక్రటరీస్, సినిమా వ్యవస్థకు సంబంధించిన సెక్రటరీ ఇక్కడ వైఫల్యం అయ్యేవాడని నేను చెప్తున్నాను. ఎందుకు చెబుతున్నాను అంటే వీళ్ళ బాధ్యతలు వీళ్ళు నెరవేర్చకుండా నిర్లక్ష్యం వహించారు. ఈ నిర్లక్ష్యం వల్లనే ఒక మహిళ చనిపోయింది. ఆ మహిళ చనిపోవటం వలన బిడ్డలకి లోటు వచ్చింది, భర్తకు లోటు వచ్చింది. అది భవిష్యత్తులో ఎవరికి జరగకూడదని నేను మాట్లాడుతున్నాను, కానీ ఒకరిని నిందించడానికి కాదు. వ్యవస్థలో మీకు ఇచ్చిన అధికారాన్ని మీరు నిర్లక్ష్యం చేశారు, మీరు మీ విధులను నిర్వర్తించలేదు అని వాళ్ళని హెచ్చరిస్తున్నాను అంతే. అభిమానిగా అన్నారు సార్ మీరు, అంటే అల్లు అర్జున్ గారు అభిమాని అని అనుకోవచ్చు. నాకు అల్లు అర్జున్ అంటే ఇష్టము, వాళ్ళ మామన్న కూడా ఇష్టం. అంటే సార్ ఇప్పుడు ఈ ఇష్యూని మీరు అల్లు అర్జున్ గారు అభిమానిగా చూస్తుంటే పక్క ఎవరి అభిమానులైనా సరే మా హీరోని ఎందుకు అంటున్నారు, మా హీరో తప్పు లేదనే చెప్తారు సార్. మీరు కూడా అలాగే చెప్పారని అనుకోవచ్చా? అది మది కాదు. నేను ఒక సామాన్యుడుగా, ఇంపార్షియల్ గా, పక్షపాతం లేకుండా వ్యవస్థలో ఎవరికైతే మనం ఒక అధికారం ఇచ్చాం, ఆ అధికారం ఇచ్చిన అధికారులు, మంత్రులు పనిచేయలేదు, సెక్రటరీలు పనిచేయలేదు, వాళ్ళు చేయకపోవటం వల్లే వాళ్ళే ఒక మహిళను చంపారు అని నేను చెప్తున్నాను. అది జరగకూడదని హెచ్చరిస్తున్నాను. సో ఇప్పుడైతే అంటే ప్రభుత్వం దీనిపై స్పందించలేదు, కానీ అల్లు అర్జున్ గారి టీం అయితే స్పందించింది. సో తొందరలో వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తామన్నట్టుగానే వాళ్ళు మాట్లాడుతున్నారు. సో ప్రభుత్వ పరంగా ఈమెకి ఇంకా వీళ్ళ ఫ్యామిలీకి ఏమన్నా సహాయం కావాలా, ఏ రకంగా ఉండాలంటారు? చట్టపరంగా ఒక మహిళ చనిపోయినప్పుడు, ఒక తల్లి చనిపోయినప్పుడు ఏమైతే మనము ఇస్తున్నామో అది వెంటనే అందించాలి. ప్రత్యేకంగా ఆ బిడ్డలకి ఇంకా హాని జరగకుండా, ప్రాణహాని జరగకుండా వెంటనే వాళ్ళు కోలుకునేలాగా వైద్యం అందించాలి అని నేను ఆశిస్తున్నాను. సరే, ఇక అల్లు అర్జున్ గారు అభిమానం అని చెప్పారు. సో పుష్ప 2 గురించి మాట్లాడకుండా అయితే ఉండలేము. సో చూసే ఉంటారు ఆల్రెడీ. సో ఎలా అనిపించింది? సినిమా బాగుంది. అయితే లోపం ఏంటంటే భారతదేశపు యొక్క కల్చర్ని, భారతదేశపు యొక్క సంస్కృతిని కాకుండా ఈ విదేశీ యూరోషియన్ ఆర్యన్ల సంస్కృతిని ఇంజెక్ట్ చేస్తున్నారు భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో. అది అంతమొందించడానికి ఈ సినిమా హీరోలు అందరూ, ప్రొడ్యూసర్లు అందరూ, డైరెక్టర్లు అందరూ మారాలి. ఎస్పెషల్లీ సినిమా రాసే వాళ్ళు మారాలి, భారతీయ సంస్కృతిని తీసుకురావాలి అని ఆశిస్తుంది. అలాగే సార్, సినిమా రిలీజ్ కి ముందు ఒక విమర్శ వచ్చింది సినిమా టికెట్ రేట్స్ హైక్ పైన. మీరు వినే ఉంటారు. సో చాలా మంది ఇంత టికెట్లు ఏంటిరా బాబు అని. రిలీజ్ ఈవెంట్ లో కూడా ప్రొడ్యూసర్ స్టేజ్ మీద ఉన్నప్పుడు అభిమానులు సార్ 1200 ఏంటి సార్ అని చెప్పేసి అరుస్తారు. అప్పుడు ప్రొడ్యూసర్స్ ఎస్కేప్ అయి దాన్ని తప్పించుకుంటారు, కానీ మాట్లాడే ప్రసక్తి అయితే చేయలేదు అక్కడ. సో ఈ టికెట్ రేట్స్ హైక్ విషయంలో మీ ఒపీనియన్ ఏంటి సార్? మీరు ఏ విధంగా స్పందిస్తారు దీనిపైన? ఒక ఎంపీ అభ్యర్థి 95 లక్షలే ఖర్చు చేయాలి. మా గుంటూరు ఎంపీ పెమ్మసాని యుఎస్ నుంచి కోట్ల డబ్బులు తీసుకొచ్చి 6000 కోట్లు ఖర్చు పెట్టిన వాడిని మొదట శిక్షించాలి, ఆ పార్టీని శిక్షించాలి, ఆ పార్టీ గుర్తింపును రద్దు చేయాలి. దాని తర్వాతే అల్లు అర్జున్ మీద కానీ, ఆ ప్రొడ్యూసర్ మీద కానీ మనం మాట్లాడవచ్చు. ఇది తప్పు కాదు, అది ఘోరమైన తప్పు. ప్రజాస్వామ్యానికి, మన భవిష్యత్తుకే నష్టం. అది అంటే పొలిటికల్ ని సినిమాని కంపేర్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఈ సినిమాలో కూడా పాలిటిక్స్ ఉన్నాయి. డబ్బుతో ఏ విధంగా సినిమాలో పాలిటిక్స్ ఉన్నాయి, కానీ సినిమా మాత్రం పాలిటిక్స్ రియల్ గా కనెక్షన్ లేదు కదా. అయినా కూడా ప్రతిదీ మన జీవితంలో పాలిటిక్సే. కాబట్టి మనకు పాలిటిక్స్ వద్దు అని అనకుండా డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, ఆఫీసర్లు, ప్రొఫెసర్లు, ప్రొడ్యూసర్లు, యాక్టర్లు కూడా
నాయకత్వానికి రావాలి, ఒక ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారు, అది అందించాలని ఆశిస్తున్నాను. ఇన్వైట్ చేస్తాను. సార్ ఫైనల్ గా పుష్ప 2 అంటే ఈ సినిమా గురించి చర్చించినంతగా నాకు తెలిసి ఇంకో సినిమా గురించి చర్చలు జరగలేదేమో అని చెప్పుకోవచ్చు సార్. దాదాపు అన్ని రకాలుగా మెగా వర్సెస్ అల్లు అదొక ఇష్యూ జరిగింది.